హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద 1 ఎకరం, అలాగే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే డబ్బులైతే విడుదల అవుతున్నాయండి. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే కంపల్సరీగా రైతు భరోసా ఇవ్వాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. కాబట్టి లేట్ అయినా సరే డబ్బులు అనేది ఏ రోజు ఎంతమందికి విడుదల అవుతుందో దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అది కూడా మనకైతే రీసెంట్ క్యాబినెట్ మీటింగ్లో జరిగిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఫైనల్ డేట్ కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వచ్చేసి రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళ గురించి కూడా మనకైతే ఆలోచించిన తర్వాత కూడా మనకి ఒక మాట అయితే చెప్పారండి. సో రైతు రుణమాఫీ కూడా ఎవరికైతే కాలేదో వాళ్ళ డబ్బులు కూడా జమ చేస్తా అని చెప్పాడు. ఇటు మనకైతే రైతు రుణమాఫీ, దాంతోపాటు రైతు బంధు మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి, ఓకేనా. సో వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక్కసారి కూడా డబ్బులు అయితే జమ చేయలేదు. సో ఈసారి వచ్చేసి ఏకంగా మేము ఏదైతే హామీ ఇచ్చామో 2 పంటల పెట్టుబడి సాయం కింద ఒకే నెలలో వచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నామని మనకైతే చెప్పడైతే జరిగింది. ఈ నెల నవంబర్ ఏదైతే ఉందో 29వ తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో ఎకరానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద 7,500 రూపాయలు జమ చేస్తున్నామని హామీ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే నవంబర్ 29వ తారీఖున వచ్చేసి 1 ఎకరం ఉన్న రైతన్నలకి, నవంబర్ 30న 2 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే కంపల్సరీ వారి ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. ఇదే నెలలో వచ్చేసి పూర్తిగా మనకైతే డిసెంబర్ నెలలో పూర్తిగా ఒక 15 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే పూర్తి స్థాయిలో జమ చేస్తాం. అదేవిధంగా రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళు కూడా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తాం. దాదాపు ఇప్పటికే ఒక 19,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసాం. ఈసారి ఇంకో 11,000 కోట్లు ఉన్నాయి. అవి కూడా మనకైతే రైతు రుణమాఫీ కింద అయితే వాటిని అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని హామీ అయితే ఇచ్చారండి. సో మొత్తానికి ఎన్నిటికైనా సరే లేట్ అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే జమ చేస్తుంది అని అనుకోవచ్చండి. సో దీనిపైన చాలా వరకు అయితే రైతులు అయితే కొంచెం నెగిటివ్గానే చూస్తున్నారు. ఎందుకంటే జూలైలో రావాల్సిన అమౌంట్ని ఇప్పుడు దాకా ఇవ్వలేదని చాలా వరకు అయితే మండిపడుతున్నారు. అదేవిధంగా ఈసారి అయినా కన్ఫామ్గా వస్తుందంటే కన్ఫామ్గా అయితే ఈసారి అయితే రావడం అయితే జరుగుతుందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి, ఓకేనా. వీడియోని మాత్రం షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ. జై హింద్.